ఒక గొప్ప హరిత అరణ్యంలో ఎత్తైన చెట్లు మాక్స్ అనే చిలిపి కోతి నివసించేది. చిలిపి కళ్లతో సహా ఎప్పుడూ నవ్వుతూ ఉండే ముఖం. మాక్స్ తన మోసాలతో అరణ్యంలో ప్రసిద్ధి చెందాడు. ఒక ఉదయం మాక్స్ ఒక గుంపు పక్షులు గూడు కట్టుకుంటున్నాయి అని గమనించాడు. చిలిపిగా మెల్లగా దగ్గరగా వెళ్లి వాటి కొమ్మలను రంగురంగుల ఆకులతో మార్చేశాడు. పక్షులు ఆశ్చర్యంగా చూశాయి కాని నిర్మాణాన్ని కొనసాగించాయి. చివరకు వాటిగూడు రంగురంగులుగా మారిపోయింది. తరువాత మాక్స్ ఒక ఏనుగు నదిలో నీరు తాగుతుండగా చూశాడు. దొంగ నవ్వుతో ఒక పెద్ద ఆకును తీసుకుని నీటితో నింపాడు. ఆపై అతను ఒక చెట్టు కొమ్మపై ఎక్కి ఏనుగు తలపై నీటిని చిందించాడు. ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యంతో అరచింది. మాక్స్ ప్రాంక్లకు విసిగిపోయిన జంతువులు అతనికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాయి. మాక్స్ ఒక చెట్టు కొమ్మపై ఉన్న అరటిపండు తీయడానికి ప్రయత్నించాడు. కాని జంతువులు అరటిపండును ఒక గట్టివైనతో కట్టేశారు. మాక్స్ ఎంత లాగినా అది కదలలేదు. ఒక్కసారిగా వైనం విరిగిపోయి మాక్స్ రంగురంగుల ఆకుల గుట్టలో పడిపోయాడు. జంతువులు చూసి హో హోమంటూ నవ్వేశాయి. సిగ్గుపడుతూ మాక్స్ జంతువులకు క్షమాపణ చెప్పాడు. జంతువులు అతన్ని క్షమించాయి. ఇకపై మాక్స్ చిలిపితనం కాకుండా మిత్రుడిగా మారిపోయాడు. అటు తర్వాత అరణ్యం మోసపూరిత హాస్యంతో కాదు, స్నేహంతో నిండిపోయింది.